మరి అతులిత బలధామ అంటే రామదూత అతులిత బలధామ. రామదూత గురించి మొన్న తెలుసుకున్నాం కదా, ఇవాళ అతులిత బలధామ గురించి తెలుసుకుందాం. ఒకసారి హనుమంతుని తల్లిదండ్రులైన కేసరి అంజనులు చిన్ని మారుతిని తీసుకుని బద్రీనారాయణుని దర్శనానికి హిమాలయాలకు పోయారు. వాళ్ళని విశ్వామిత్ర ఋషి కలిసిండు. ఆయన ఎంతో గొప్ప మహర్షి, నారాయణుని భక్తుడు. జీవితాంతం నారాయణుని పేరు తప్ప ఇంకొక మాట మాట్లాడను అని శపథం చేసిండు. 50 ఏళ్లుగా నారాయణుని పేరు తప్ప మరొక మాట మాట్లాడలేదు. అట్లా అందరూ కలిసి దేవదర్శనం చేసుకుంటుంటే అప్పుడే మాటలు నేర్చుకుంటున్న మారుతి నారాయణుని చూసి రామా అని వలికిండు. అప్పుడే కేసరి ఇట్లా అన్నాడు, రాముడు కాదు నారాయణుడు అని చెప్తాడు. అప్పుడు వెనుక నుండి ఎవరో అది రాముడే అని అన్నాడు. ఎవరు అని చూస్తే అది విశ్వామిత్ర ఋషి 50 సంవత్సరాల తర్వాత మాట్లాడిండు. అప్పుడు తన శిష్యులంతా తన చుట్టూ చేరి ఈ మాటలకి కారణం ఏంది అని అడిగిరు. అప్పుడు ఆయన ఇట్లన్నాడు, నేను ఈ శపథం చేసినప్పుడు బ్రహ్మ నాకు ఇట్లా చెప్పిండు, ఒక చిన్న పిల్లవాడు రాముణ్ణి తలిచినప్పుడు రాక్షసుల అంతం నిశ్చయం అవుతుంది. బ్రహ్మ అప్పుడే చెప్పిండు, శ్రీరాముడు శివుని అంశ